ముఖ్యంగా రైతుల కోసం 1977 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఐడిసి కార్పొరేషన్లో గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేయటం జరిగింది. మరి లిఫ్ట్ ఇరిగేషన్స్ వాగులు కానీ చెరువులు కానీ ఎగువ భూములకి కింది నుంచి నీళ్లు అందించాలని ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి ఆ కార్పొరేషన్లో పోయినసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది. అన్ని పథకాలు కూడా మూలన పడేసినటువంటి సందర్భంలో ప్రస్తుతం మరి ప్రభుత్వం వారు వాటన్నిటిని కూడా మరలా పునరుద్ధరించాలని ఆలోచనతోటి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ప్రభుత్వంలో నిధులు లేకపోయినప్పటికీ రైతుల కోసం, ముఖ్యంగా థాయిలాండ్లో ఉన్నటువంటి రైతుల కోసం వాగుల్లో, వంకల్లో, మరి చెరువుల్లో నిరుపయోగంగా పోతున్నటువంటి నీటిని మరి రైతులకు ఉపయోగించాలని ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి 1008 లిఫ్ట్ ఇరిగేషన్లు మరి నిర్మాణంలో ఉంటే సుమారుగా 1,25,000 ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరి సాగు చేస్తూ ఉంటే మన వినుకొండ నియోజకవర్గంలో కూడా 27 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు గుళ్ళకమ్మ వాగు మీద కానీ, కొంకేరు వాగు మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాగుల మీద గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి సందర్భంలో 25,000 ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్లో ద్వారా సాగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పోయినసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో కూడా మరి ఈ స్కీములన్నీ కూడా మూలన మరి పడేసినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఈ ఐడిసి ద్వారా మరలా పునరుద్ధరించాలనేది మరి తెలుగుదేశం ప్రభుత్వం ఆశయం. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో ఈ స్కీములన్నిటిని కూడా వారి సహకారంతో పునరుద్ధరించాలని చెప్పి నేను కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను.